వరంగల్ తోట మైదానంలో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 397వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ లేకుంటే హిందూ ధర్మం బ్రతికేది కాదని, ఔరంగజేబు అరాచకాలను అడ్డుకున్న వీరుడు శివాజీ అని కొనియాడారు. ఇదే క్రమంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ఆయన బహిరంగ సవాల్ చేశారు. నీకు 15 నిమిషాలు కావాలేమో కానీ రాజాసింగ్ కు హిందూ వాహిని కార్యకర్తలకు 5 నిమిషాలు చాలు అంటూ ధ్వజమెత్తారు. జై శ్రీరామ్ రెండు చేతులెత్తి నినాదాలు జై శ్రీరామ్ మాతాకి డైరెక్ట్ ఏం చేయగలరు. ఔరంగజేబ్ ఖతమైండు కానీ ఆయన ఆలోచన ఇప్పుడు కూడా ఆయన కొడుకుల్లో ఉన్నది. అదే ఔరంగజేబ్ కొడుకులు ఇవాళ వరంగల్లో పుడుతున్నారు, ఓల్డ్ సిటీలో పుడుతున్నారు. వాళ్ళ ఆలోచన ఇప్పుడు కూడా అదే ఉన్నది. అదే ఆలోచన టార్గెట్ పెట్టుకుని లవ్ జిహాద్ చేస్తున్నారు. తమ్ముళ్ళారా, లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిల్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా, మీరు మీ ఇంట్లో ఇవాళ నుంచి లవ్ జిహాద్ గురించి మన పిల్లలకి చెప్పే స్టార్ట్ చేయండి. నైట్ కి ఒక కండువా ఉంటది లీడర్లకి, మళ్ళా పొద్దుగల ఇంకొక కండువా ఉంటది లీడర్లకి. ఇప్పుడు వేరే కండువా వేసుకుంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ స్లోగన్ ఇస్తాడు ఆయన. అదే మళ్ళా ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మళ్ళా ఆ ఆరెంజ్ పార్టీ కాషాయం పార్టీలో వచ్చి కాషాయం జెండా వేసుకొని కాషాయ కండువా వేసుకొని జై శ్రీరామ్ అంటే డూప్లికేట్ లీడర్ అంటారు దానికి. అట్లాంటి డూప్లికేట్ లీడర్ అవసరం మనకు. నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా లీడర్ ఉంటే ఫస్ట్ అయితే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, అన్ని దాంట్లో మీరు ఒక వైరల్ చేయండి. శాత కాని లీడర్లు మాకు అవసరం లేదు. వరంగల్లో ఉన్న హిందువులని కాపాడే ఎట్లాంటి లీడర్లు మాకు కావాలి. మా చిన్నబామర్ది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువులు నా సత్తా అయింది సూపర్ గా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక చెప్పు, 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుంది, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడ్సేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడ్సేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్ వద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి చంపేస్తా బిడ్డని.